హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పుదీనా పచ్చడిని మరింత రుచిగా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడామండి. అవి వేయడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసేసి చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మామూలుగా బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా, అలా అన్నమాట. ఇలా మంటని బాగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఎంతైతే స్పైసీ తినగలరో అన్ని పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ప్యాన్లోకి తీసేసుకొని కాస్త కచ్చులు పెట్టుకున్నాం అనుకోండి, అవి ఆయిల్లో వేగేటప్పుడు చిట్లకుండా ఉంటాయి. వీటిని మంచిగా వేయించండి. మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ చూడండి, ఈ విధంగా ఇలా పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లి డబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొన్ని సెకండ్ల పాటు వేయించండి. అప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోతాయి. చూసారు కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకా కాస్త నూనె మిగిలి ఉంటుంది కదా, అందులోకి పుదీనా ఆకును ఒక కట్ట తీసుకోవాలి. అలాగే కొత్తిమీరని ఒక గుప్పెడి దాకా తీసుకోండి. కాడలతో సహా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మంట లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఇదంతా కొద్దిసేపు అలా ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 3 లేదా 4 టమోటాలు వేయండి. చిన్నవైతే 4 తీసుకోండి, అదే కాస్త పెద్దవైతే 3 తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్న ఒక కట్ట పుదీనాకి ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. చిటికెడు పసుపును వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. లో ఫ్లేమ్లో మగ్గించడం వల్ల టమాటాల్లో నుంచి గుజ్జు వచ్చి పచ్చడి కాస్త గ్రేవీగా చాలా చాలా బాగుంటుందండి. అందుకని మీరు టమోటాలో రసం మొత్తం ఇంకిపోయేలాగా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మగ్గించారనుకోండి, ఆ టమోటాలో గుజ్జు అనేది చక్కగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రని రుచికి సరిపడా ఉప్పును వేసి ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ టమోటా, పుదీనా, కొత్తిమీర ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, మనం ఫస్ట్ వేపి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు వేయాలి. ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి వేయించుకున్న ఉల్లిపాయలు, అలాగే 2 స్పూన్ల నువ్వులు. ఇవి 2 వేసి పచ్చడి చేసామంటే భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం టమాటోలోని జ్యూస్ కూడా వేసేసుకొని ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే అంతే, ఎంతో రుచికరమైన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని కొద్దిగా పోపును పెట్టుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని పోపును పెట్టుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, అదేనండి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నారనుకోండి, వేడి వేడి అన్నంతో తిన్నా లేదా దోశ, చపాతి, పూరి ఇలా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చిందా? మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.